Dear people of God, greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic baptism, dying, and raising up with Christ. Dying and raising up with Christ. బాప్తిస్మం క్రీస్తుతో కూడా మృతి చెందుట మరియు తిరిగి లేచుట. Let us pray. Lord, as we meditate your word, speak to all of us. In Jesus' mighty name we pray. Amen. ప్రియమైనటువంటి వారలారా, బాప్తిస్మము అనున్నది క్రైస్తవ సంస్కారములలో ఒకటి. Baptism is a holy sacrament of the Christian church. దీనిని అత్యంత పవిత్రంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించవలసిన అవసరత ఉన్నది. మరి పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల బాప్తిస్మాన్ని గురించి చెప్పబడిన సంగతులు బాప్తిస్మము అని చెప్పకనే ఆ ప్రక్రియ జరగటము మనం చూస్తాం. ముఖ్యంగా క్రీస్తు ప్రభుల వారు నేరుగా ఆయన బాప్తిస్మం పొందుట వలన ఈ బాప్తిస్మ పద్ధతికి ఒక విలువను ఖ్యాతిని ఆయన తెచ్చిపెట్టడం మనం గమనించవచ్చు. అసలు బాప్తిస్మం ఉద్దేశం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సంగతి. ఏమిటిది అని అంటే క్రీస్తుతో కూడా మృతి పొందుట, తిరిగి లేచుట, డయింగ్ విత్ క్రైస్ట్ అండ్ రైజింగ్ అప్ విత్ క్రైస్ట్. దాని మనము ఆదికాండములో నోవహు కాలంలో వచ్చినటువంటి జలప్రళయం, భీకరమైన జలప్రళయం, ఆ భీకర జలప్రళయంలో ఈ అంశాన్ని ఇచ్చుటలో బైబిల్ పండితుల యొక్క ఉద్దేశం, ఈ లేఖన భాగాన్ని ఈ అంశం క్రింద ఇచ్చుటలో వారి ఉద్దేశమును, తర్వాత స్వయంగా దేవుని యొక్క ఉద్దేశం మనం ఒకసారి గమనిస్తే పాప పంకిలమైన ఈ సమస్త భూమండలాన్ని జీవరాశులతో సహా పూర్తిగా తుడిచేసి నీటిలో ఈ భూమిని శుద్ధి చేసి ఒక నూతన సృష్టి, నూతన జీవం భూమి మీద రక్షింపబడిన దైవభక్తి కలిగినటువంటి ఒక నూతన జీవం భూమి మీద ఉండాలన్నది దేవుని ఆశ. దీనిని మనం బాప్తిస్మ ప్రక్రియతో కూడా పోల్చుకోవచ్చు. బాప్తిస్మం ముందటి పాపభూయిష్టమైన జీవితంలో నుండి పరిపూర్ణ విడుదల దిశగా నడిపించేటటువంటిది బాప్తిస్మయుక్త జీవితం. బాప్తిస్మము ముఖ్యం కాదు, బాప్తిస్మం వలన రక్షణ రాదు. రక్షింపబడిన పిదప, దేవుని పూర్తిగా తెలుసుకున్న పిదప బాప్తిస్మం. మరి పిల్లలకి ఎందుకు బాప్తిస్మం? ఆ చిన్న వయసు నుండి మెరుగని ఆ చిన్ననాటి నుండి వారు దేవుని యొక్క భయభక్తులలో దేవుని పిల్లలుగా పెరగాలన్నది తల్లిదండ్రుల ఆశ. అందుకనే పిల్లల బాప్తిస్మ ప్రక్రియ ప్రొటెస్టెంట్ సంఘాలు మరియు రోమన్ కథోలిక సంఘం కూడా వాటిని మనం చేస్తున్నాం. మరి ఆదికాండము 27వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను, కనుక పర్వతములను మునిగిపోయాను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. నోవహు, ఆయన కుటుంబము, ఆయనతో కూడా దేవుడు ఓడలోనికి అనుమతించిన జీవరాశులు తప్ప మరి ఏవి కూడా మొత్తం ఎవ్రీథింగ్ వాజ్ వ్యానిష్డ్ కంప్లీట్లీ. 15 మూరల ఎత్తు పర్వతాలన్నీ మునిగిపోయినాయి. భూమి మీద ఉన్న పెద్ద పెద్ద పర్వతాలన్నీ మునిగిపోయినాయి, నీళ్ళతో మునిగిపోయినాయి పూర్తిగా. అన్ని జీవరాశులు, పురుగులు, పక్షులు సమస్తం పోయినాయి. నోవహులో ఓడలో ఉన్నవారు మాత్రం తప్ప, అక్కడి జీవరాశులు, అక్కడి నోవహు కుటుంబీకులు, వీరు తప్ప ఇంకెవ్వరు ప్రాణాలతో మిగిలి లేరు. ఆ
చాలా దినములైన తర్వాత మళ్ళీ 150 దినముల తర్వాత నీళ్లు తగ్గినాయి. అప్పుడు 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే దేవుడు నోవహును అతనితో కూడా ఓడలున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. అప్పుడు దేవుడు భూమి మీద నీళ్లను తగ్గించడం ప్రారంభించాడు. ఆఫ్టర్ బీయింగ్ సేవ్డ్, బ్యాప్టిజం ఈజ్ అ ఫిజికల్ ఐడెంటిటీ. బాప్తిస్మం పొందినామని రక్షణ కాదు. బాప్తిస్మం పొందడం వలన రక్షణ రాదు. రక్షింపబడిన తర్వాత పాపభూయిష్టమైన జీవితంలో నుండి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు పరిశుద్ధతకు గుర్తుగా బాప్తిస్మం తీసుకోవాలా. బాప్టిజం ఇస్ జస్ట్ ఎ ఫిజికల్ యాక్ట్. అది కాదు చాలా ప్రాముఖ్యం. అది తీసుకోక మునుపు ఈ మార్పు చెందిన జీవితం. మరి పరిశుద్ధ పౌలు భక్తుడు గొప్ప సంగతులు రాస్తున్నాడు. ఆయన రోమీయులకు పత్రిక రాస్తా చాలా గొప్ప సంగతులు ఆయన అక్కడ తెలియజేస్తున్నాడు. బాప్తిస్మాన్ని క్రీస్తు మరణంలో పాలు పొందుటను గురించి ఆయన రాస్తున్నాడు. రోమీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరం ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితిమని మీరెరుగరా. వీఆర్ ఆల్ బీయింగ్ పార్టేకింగ్ ఇన్ టు ద డెత్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మరణములోనికి మనమందరము బాప్తిస్మం పొందుతున్నాము. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అది చాలా చాలా ప్రాముఖ్యమైన ఒక సంగతి. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావంటే ఏందో మన ఊరికి అక్కడ పోయి మునిగి ఇక్కడ పోయి మునిగి ఇక్కడ చిలప కాదు. మీరు బాప్తిస్మం తీసుకుంటున్నారంటే మీరు క్రీస్తుతో కూడా ఆయన మరణంలో పాలు పొందుతున్నారు, ఆయనతో కూడా మీరు పాతి పెట్టబడుతున్నారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 6వ వచనంలో ఇంకా ఏమ రాస్తున్నాడంటే ఆయన ఏమనగా మనం ఇంకా పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మన ప్రాచీన స్వభావం బాప్తిస్మముకు మునుపటి మన ప్రాచీన స్వభావము మనలను పాపానికి దాసులుగా చేస్తే ఆ ప్రాచీన పాత మానవుణ్ణి క్రీస్తు మరణములో పాలుపంపులు పొందింపజేసి నూతన స్వభావంలోనికి నడిపించే ఒక ప్రక్రియ బాప్తిస్మం. ఎట్లా? 7వ వచనంలో ఆయన అంటున్నాడు, చనిపోయిన వాడు పాపమునకు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. 7వ వచనంలో వాట్ డస్ దిస్ మీన్? ఎవరైనా చనిపోతే వాని పాపం నుంచి ఇంకా వాడు విడుదల పొందినాడని అర్థం. అందుకని ఇప్పుడు మీరు బ్రతికే ఉండినా క్రీస్తును అంగీకరించి బాప్తిస్మం పొందుట వలన ఆయన మరణములో పాలు పొందుతున్నారు. అప్పుడు మీరు చనిపోయినారని అర్థం. మీరు చనిపోయినారంటే మీ పాపాలు క్షమించబడినాయని అర్థం. యూసి తర్వాత ఆయన ఏమంటున్నాడంటే మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. వాట్ డస్ ఇట్ మీన్? యేసుక్రీస్తు ప్రభుల వారి మరణంలో మనం పాలుపంపులు పొందుతున్నాం అనంటే అప్పుడు దేవుడు క్రీస్తుని లేపినాడు గనక మనము కూడా లేపబడతాం. ఇంకా క్రీస్తుకు చావు లేదు కనుక ఆయన యందు నమ్మిక ఉంచి బాప్తిస్మము పొందిన వారికి కూడా మరణము లేదు. ఇదొక గొప్ప వేదాంత దృక్పథం. అర్థం చేసుకున్నట్టు చాలా కష్టమైన ఒక పని. బాప్తిస్మం ఏదో ఊరికే ఈ మధ్య కాలంలో చాలామంది అట్లా చూచాయిగా ఏదో ఒక యాజ్ ఇఫ్ ఇట్స్ అ ఫిజికల్ యాక్ట్ దే ఆర్ గోయింగ్ త్రూ ఇట్, బట్ ఇట్ ఈస్ నాట్ దట్.
క్రీస్తు మరణములో మనం పాలుపంపులు పొందుతున్నాం, బాప్తీసం తీసుకున్నాం, తద్వారా చనిపోతున్నాం. చనిపోయిన వాడు పాప విముక్తుడు, యవానికి పాపం ఉండదు. కనుక క్రీస్తు బాప్తిసం పొందిన మనం క్రీస్తు మరణంలో పాలుపంపులు పొందుతున్నాం, తద్వారా చనిపోతున్నాం, తద్వారా మరణము నుండి విడుదల పొందుతున్నాం, తద్వారా పాపము నుండి విడుదల పొందుతున్నాం. కనుక మనం ఇక మీదట పాపమునకు దాసులము కాము. ఇంత తాత్పర్యం బాప్తిస్మంలో ఇమర్చబడి ఉంది. దిస్ యూ నీడ్ టు ఐడెంటిఫై. ఇది ఇడిచిపెట్టేసి మనం ఇంతమందికి బాప్తిస్మం ఇచ్చినాం, మేము అంతమందిని రక్షించినాం, మేము ఇట్లా అని చెప్పుకోవడం కోసమని బాప్తిస్మాలు నడుపుతున్నారు. అది చాలా తప్పు. దేర్ ఈస్ దిస్ బిగ్ మిస్టరీ బిహైండ్ ద బ్యాప్టిజం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా బాప్తిస్మాన్ని గురించి అనేక సంగతులు చెప్తా ఆయన తన విషయమైన సంగతి చెప్తున్నాడు. ఆయన యొద్దకు పండగ జరుగుతుందని విని ఆయన యొద్దకు గ్రీకు దేశస్తులు వచ్చినారు. ఇక నా సమయం దాపురించిందని ఆయన గ్రహించి గోధుమ గింజను గురించిన ఉపమానం చెప్తున్నాడు. ఈ గోధుమ గింజ భూమిలో పడి అది చావకపోతే ఎట్లా చెట్టు అవుతుందండి? అది చనిపోవాల విత్తనము, అది చెట్టు కావాలా? అది చెట్టై ఎప్పుడైతే విత్తనం చనిపోతుందో అప్పుడు అది చెట్టై మహావృక్షం అయిపోతుంది. అది చెట్టు కాకపోతే, అది గింజగానే ఉండిపోతే చెట్టు దాంట్లో నుంచి రాదు. కనుక అది చావాలా. అండ్ హియర్ జీసస్ ఎక్స్ప్లెయిన్స్ దట్ జీసస్ హ్యాస్ టు డై. రక్షణ ప్రబలాలనంటే క్రీస్తు ప్రభుల వారు చనిపోవాలా. మనం రక్షణలోనికి రావాలంటే బాప్తిస్మ ప్రక్రియ ద్వారా క్రీస్తు మరణములో పాలివారము కావాలా. దిస్ ఈజ్ ద మిస్టరీ బిహైండ్ బ్యాప్టిజం. అందుకని ఇదేదో చూచాయగా అట్లా చేసుకునే ఒక సంగతి కాదు ఇది. అది మనం గ్రహించి జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి ఒక సంగతి. సో హియర్ ఆఫ్టర్ వెన్ ఎవర్ యూ అండర్గో బ్యాప్టిజం or when you want your friends or relatives to undergo baptism, be very, very careful. This is a holy sacrament. Once you are being baptized, you are participating in the death of Christ. Once you take part in the baptism, it means that you are dead and you will be risen with Christ. పాపములో చనిపోయి పునరుద్ధానులైతాము. చూసి అట్లాంటి ఈ గొప్ప ప్రక్రియను మనం అత్యంత జాగ్రత్తతో మనం కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనం అనుగ్రహించుగాక. ఆమెను ప్రార్థన చేస్తాం. మా దేవ వాక్యం కొరకు స్తోత్రం. వినిన ప్రతి బిడ్డను దీవించి క్షేమం ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం అనుగ్రహించండి. దీర్ఘకాలిక జబ్బులతో పీడిపడే వారికి స్వస్థత దయచేయండి. అనేక కుటుంబ సమస్యలతో ఉన్న వారిని దీవించి ఆదరణ దయచేయండి. మరలా మేము వాక్యం ధ్యానించడం నీ కాపుదల మాకేమనేస్తున్నాం వేడుకొంచున్నాం తండ్రి. ఆమెను త్రియక దేవుని నిత్యం మీకు తోడుగుండుగాక.